రైట్. మూర్తి గారు, మాజీ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మూర్తి గారు, సో భవిష్యత్తులో ఈ విధమైనటువంటి ఘటనలు జరగకుండా ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ట్రావెల్స్ యాజమాన్యాలు కానీ లేకపోతే ప్రయాణికులు కానీ? నమస్కారం అండి. నేను అదే మన విశ్లేషకులు ఇద్దరు చెప్పారు చక్కగాను. వారు చెప్పిన దాంట్లో నేను వారిని ఏమీ ఖండించట్లేదు. వారు చెప్పింది కూడా నేను సంపూర్ణంగా ఒక సూచనగా తీసుకుంటున్నానండి. ఫస్ట్ రెండోది అంటే అసలు మనం జస్ట్ ఒక అనాలిసిస్కి వస్తే బస్సుకి కండిషన్ గురించి కానీ, బస్సు బాడీ ఇష్టం కట్టేస్తున్నారు, ఇలాగా ప్యాసింజర్ ఇలాగా దాని చాసిస్ పొడిగి ఎంత ఉందో కూడా చూడకుండా దానికి ప్రొజెక్షన్స్ చేస్తున్నారు అని అనడానికి నేను అంగీకరించానండి ఆ విషయంలో. ఎందుకు కారణం ఏంటంటే ఇప్పుడు పూర్వం ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ చాలా కఠినమైన నిర్ణయాలని ఇచ్చిందండి. బస్ కి ఎక్రిడేషన్ బస్ బాడీ ఎక్రిడేషన్ సర్టిఫికేట్ అంటాం. అంటే ఆ బస్ బాడీ కట్టే కంపెనీ వాడికి ఎక్రిడేషన్ సర్టిఫికేట్ ఉంటేనే బస్ బాడీ కట్టాలి. ఆ కట్టి ఆ సర్టిఫికేట్ లో ఆ బండికి ఏ బస్ అయితే ఉందో ఎస్పెషల్లీ స్లీపర్ కోచెస్ కి కంపల్సరీ ఒక క్లియర్ కట్ సేఫ్టీ మెజర్మెంట్స్ తోటి క్లియర్ గా ఎంత లెగ్ స్పేస్ ఉండాలి అంటే ఇద్దరు ప్యాసింజర్లు రెండు బట్టల మీద కూర్చుని ఉంటే వాళ్ళిద్దరికి కాళ్ళకి ఎంత లెగ్ స్పేస్ ఉండాలి, గ్యాంగ్ వే ఎంత ఉండాలి. గ్యాంగ్ వే అంటే అని చెప్పారే, ఇటు అడ్డంగా బస్సు సీట్లు ఉంటాయి, ఇటు ఉంటాయి అన్నారు. అంటే ప్యాసింజర్ నడవడానికి తన లగేజ్ సూట్ కేసు పట్టుకెళ్ళడానికి ఎంత వెడల్పు ఉండాలి అంటే దాన్ని గ్యాంగ్ వే అంటాం. ఆ గ్యాంగ్ వే ఎంత ఉండాలి అని స్పెసిఫికేషన్. రూఫ్ ఎత్తు ఎంత ఉండాలి అంటే మన మనిషి నిలబడితే ఆ రూఫ్ ని మన తలపైకి ఎంత ఎత్తు ఉండాలి. ఇవన్నీ కూడా క్లియర్ కట్ స్పెసిఫికేషన్స్ తోటి సర్టిఫై చేసి ఎక్రిడేషన్ సర్టిఫికేట్ ఉన్న బాడీ బిల్డింగ్ కట్టిన వాడు సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ ప్రకారం ఆ వెహికల్ ని ఇన్స్పెక్షన్ కి. సార్ ఒక్క మాట ఎందుకంటే మీకు అడ్డొస్తున్నానని కాదు, భారతదేశంలో చాలా చట్టాలు ఉంటున్నాయండి. చట్టాలను ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి ఈ అక్రిడేషన్ అనుగుణంగా ఆ బస్సులు ఉన్నాయా లేవా, లేకపోతే మీరు ట్రాన్స్పోర్ట్ అధికారిగా పనిచేశారు కదా, ఒకే నెంబర్ తో ఎన్ని బస్సులు తిప్పుతుంటే ఏ విధంగా మనం చూస్తూ ఉంటున్నాము. ఈ విధమైనటువంటి స్పెసిఫికేషన్స్ లేకుండా నిర్లక్ష్యం వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తయారు చేస్తే కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లే జరుగుతున్నాయి అనేది. చట్టాలు ఇవ్వని కాదండి, చట్టాలు ఉన్నా దాన్ని అమలు పరిచేటువంటి వాళ్ళ దగ్గర, పర్యవేక్షించే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లోపం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి, అలాంటివన్నీ తిరుగుతున్నాయి. ఓకే, నేను మిమ్మల్ని విభేదించాను కాదండి. ఇక్కడ ఒక విషయం అండి, ఇప్పుడు మనం చెప్తుంది నేను బాడీ బిల్డింగ్ లో ఎలాంటి జాగ్రత్తలు ఉంటాయి, అది ఇచ్చే ఆథరైజ్డ్ సర్టిఫికేట్ ఉన్నవాడే ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత దాన్ని వెరిఫై చేసి ఇన్స్పెక్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తాం. అది వైలేట్ చేయడానికి వీలు లేదండి, అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ మెజర్మెంట్స్ అన్ని కూడా ఫిక్స్డ్ గా డిజైన్ చేసి ఆ డిజైన్ అప్రూవల్ కూడా మన దగ్గర ఉంటుంది. కంపల్సరీగా అది వెరిఫై చేసుకోవచ్చు ఎవరైనా కూడా, అది కూడా ఉంది. అంచేత ఇకపోతే ఇంకో నెంబర్ అన్నది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సందర్భానికి సముచితంగా లేదా ఆ మాట మనకు వద్దండి. ఆ విషయం అది వేరేగా మనం చర్చిద్దాం దయించి. ఇకపోతేనండి ఈ వెహికల్ యాక్చువల్ గా డయ్యూన్ డామన్ యూనియన్ టెరిటరీలో రిజిస్టర్ అయ్యిందండి. ఇది తర్వాత ఒడిశాకు వచ్చింది బండి, చేంజ్ ఆఫ్ అడ్రస్ మీద, ఎన్ఓసి మీద. ఒడిశా స్టేట్ లోనే ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుంది, వ్యాలిడ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంది. మార్చి నెలలో ఫిట్నెస్ తీసుకున్నారు. అయితే మార్చి నెల నుంచి ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ అక్టోబర్ వచ్చింది. అంటే 7 నెలల్లో ఫిట్నెస్ చూపించినప్పుడు బహుశా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండొచ్చు. ఆ కంపెనీ వాడికి 4-5 బండ్లు ఉంటే ఫిట్నెస్ చూపించేటప్పుడు ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టి తర్వాత తీసేసి ఉండొచ్చు. అంటే పర్యవేక్షణ లోపం ఉండొచ్చు అని వెంటనే మీరు అనొచ్చు. మీరు పీరియాడికల్ గా పర్యవేక్షించాలి కదా వెహికల్స్ అన్నింటినీ. అంటే ఇంత హ్యూజ్ దాంట్లో అది యాక్చువల్గా ఒరిస్సా బేస్డ్ వెహికల్ మన తెలంగాణలో బయలుదేరింది, ఆంధ్రప్రదేశ్ లో యాక్సిడెంట్, కర్ణాటక వెళ్తుంది. అంటే దీంట్లో పర్యవేక్షణ అన్నదానికి ఈ ఉన్న వివిధ వాహనాలు, ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నానండి. ఇది మీరు అపార్థం చేస్తే మిమ్మల్నే కాదు, వింటున్న ప్రజలందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను. మనం ఒక ల్యాబొరేటరీకి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు నాకు షుగర్ తక్కువ ఉందని చూపించు, లేకపోతే నాకు ఏదో తక్కువ ఉంది అన్ని నార్మల్ గా ఉన్నాయని రిపోర్ట్ ఏమన్నా అడుగుతామండి? ఫ్రాంక్ గా చెప్పండి, ఎవ్వరూ అడగం. ఉన్న రిపోర్ట్ చేస్తే డాక్టర్ చూపిస్తాం, వైద్యం చేయించుకుంటాం. అదే పొల్యూషన్ సర్టిఫికేట్, మీ వాహనానికి పొల్యూషన్ సర్టిఫికేట్ చేయించినప్పుడు వాడు చేస్తున్నాడా అని మనం నిజంగా ఈ విషయంలో అబద్ధమా నిజం మీరే చెప్పండి. పొల్యూషన్ సర్టిఫికేట్ చేస్తున్నాడు మీ వాహనాలకే మీరే చెప్పండి. చేయిస్తున్నప్పుడు కాంపోతే వాడు ఇస్తాడు సర్టిఫికేట్, మీకు మన వెహికల్ ఫోటో తీస్తాడు,
సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు, మనం చూసుకుంటాం. మన బండి పొల్యూషన్ సర్టిఫికేట్ పొల్యూషన్ ఉందా లేదా, అది ఎంత ఉండాలి అన్నది ఎంతమందికి తెలుసండి? మనం అడగం, చెక్ చేసేవాడు ఇచ్చేస్తాడు. అంచేత దీంట్లో ఏమంటాయి ప్రజలు, మీరు ఆ మాట కూడా మీరే చెప్పారు, ప్రజల్లో కూడా చైతన్యం ఉండాలి, ప్రజల్లో అవగాహన ఉండాలి, ప్రజల్లో కూడా కంప్లీట్ గా బాధ్యత అన్నది తెలుసుకోవాలి అని మీరు చెప్పారు. అంచేత ఆ విషయం ముందు ప్రజల్లో కూడా రావాలండి. అంచేత ఒక ప్రజల్లో ఉన్న వెంటనే వాడు ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు రాత్రి ప్రయాణం చేస్తున్నాం, ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కనిపించాలి కదా అని ప్రజలు చైతన్యవంతులే టకా టకా మెసేజ్లు పెడితే ఖచ్చితంగా మూర్తి గారు ఇప్పుడు ఇంత జరిగింది. ఇప్పటి నుంచి అయినా ప్రయాణికుడు బస్సు ఎక్కగానే ముందు డ్రైవర్ల యొక్క పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు నిద్రావస్థలో ఉన్నారా లేకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం సేవించి ఉన్నారా అని చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రయాణికుల మీదే ఉంది. ఇంకా తప్పనిసరి పరిస్థితి ఫైర్ సంబంధించినటువంటి పరిస్థితుల్లో సేఫ్టీ ఉందా లేదా, ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ దగ్గర మరి ఆ డోర్ని ఎలా ఓపెన్ చేయాలి, ఏదన్నా ప్రమాదం జరిగితే డోర్ ఎలా పగలగొట్టడానికి ఏమైనా పనిముట్లు ఉండాలి, అవి కూడా చూసుకోవాల్సిన పరిస్థితి. ఇక నుంచి మనం ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయాల్సిందే. సో సమయం తక్కువగా ఉంది సార్, శివరాం ప్రసాద్ గారి దగ్గర కంక్లూజన్ తీసుకుందాం సార్. చెప్పండి. ఒకటి బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు మా మూర్తి గారు చెప్పిన దాంట్లో సరే బాడీ బిల్డ్ చేసినప్పుడు అంతా కరెక్ట్గా చేస్తారంటారు, ఓకే అంతా కరెక్ట్గా చేస్తారు, ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుంటారు, అయిపోయిన తర్వాత దానిలో నా మార్పులు ఏంటి, ఆ మార్పులు ఎలా జరుగుతున్నాయి? ఒకవేళ మీరే చెప్పినట్టు ఇప్పుడు నడవటానికి కారిడార్స్ ఉన్నాయి, అది కరెక్ట్గా ఉన్నాయా, ఇవాళ బస్సుల్లో ఉన్నాయా, ఆ విధంగా మీరు చెప్పిన విధంగా ఆ డిస్టెన్సు ఆ స్పేసు ఉందా, లేకపోతే లెగ్ స్పేస్ ఉందా? ఎక్కడున్నాయండి లెగ్ స్పేస్లు ప్రైవేట్ ట్రావెల్స్లో? చూస్తే వెనకమాల ఎక్స్ట్రా సీటింగ్ వచ్చేస్తుంది. ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి? మీ ఆఫీసర్స్ ప్రమేయం లేకుండా, వీళ్ళ సహకారం లేకుండా ఏ విధంగా జరుగుతుంది? ఇందాక కృష్ణాంజనేయ గారు చెప్పినట్టు ఖచ్చితంగా వైలేషన్స్ జరుగుతున్నాయి, బాడీ బిల్డింగ్లో వైలేషన్స్ జరుగుతున్నాయి. ఇవాళ ఇప్పుడు దానికి ఒకటే ఉదాహరణ, కోయ ప్రవీణ్ గారు స్వయంగా ఆయనే చెప్పాడు, బస్సు మ్యానుఫ్యాక్చరింగ్లోనే తీవ్రమైన లోపాలు ఉన్నాయన్నాయి. కర్నూలు డిఐజీ గారు చెప్పాడు, మ్యానుఫ్యాక్చరింగ్లోనే తీవ్రమైన లోపాలు ఉన్నాయి అని ఆయనే చెప్పాడు స్వయంగా. అంటే ఇక్కడ ఒకటి, నేను ఒక ఆఫీసర్ని లేకపోతే ఒక డిపార్ట్మెంట్ని వేలెత్తి చూపిస్తున్నానని కాదు. ఇక్కడ ఏంటంటే మీరు చేయాల్సినవి చేయకపోతే హ్యూజ్ లాస్ జరుగుతుంది, ప్రాణ నష్టం. అవును, విపరీతంగా చిన్న పొరపాటు జరిగినా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఇటువంటి వాటిల్లో మీరు చాలా జాగ్రత్తగా తీసుకోకపోతే, ఖచ్చితంగా రూల్స్ని కనుక మీరు పాటించకపోతే, రూల్స్ పెట్టింది ఎందుకు, ఈ సిస్టమ్ పెట్టింది ఎందుకు? మీ డిపార్ట్మెంటే కదా, ఎంత స్పేస్ ఉండాలి, ఎంత ఉండాలి, ఇవన్నీ స్పెసిఫికేషన్స్ ఇచ్చింది డిపార్ట్మెంటే కదా. అవును, మరి ఇచ్చినప్పుడు వాటిని ఉన్నాయా లేవో చూడాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇవాళ మీరు ఎక్కడో ఎందుకు మీరు రండి ప్రైవేట్ బస్సులకి వెళ్ళి చెక్ చేస్తే దాదాపు 60-70%కి మీరు చెప్పిన స్పెసిఫికేషన్స్ ఉండవు. అంటే పర్మిషన్స్ ఎవరిస్తున్నారు సార్ మరి అలాంటప్పుడు? అధికారులే ఇస్తున్నారు. నేను అందుకని అంటున్నా, అధికారులు మీరు ప్రయాణికులు తప్పు అంటున్నారు, ఎక్కేటప్పుడు చెక్ చేసుకోలేదు అంటున్నారు, అది సాధ్యం కాదు. యాజమాన్యం తప్పు అంటున్నారు, ఓకే యాజమాన్యం తప్పే. డ్రైవర్స్ తప్పు అంటాడు, వాడు నిర్లక్ష్యం కాబట్టి అది తప్పే. మరి వీటిలన్నిటికీ మూల కారణమైన అధికారుల సంగతి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ తప్ప కాదా? అసలు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు మీ మాటకి అడ్డొచ్చానండి, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. చెప్పండి మూర్తి గారు, చెప్పండి మూర్తి గారు, చెప్పండి. మీ మాటకి అడ్డొచ్చాను, క్షమించాలి. మార్పులు చేయడం అన్నది